ఈరోజు అభ్యాసం పాఠం పేరు బైబిల్ అనగానేమి. బైబిల్ అనే పదం బిబ్లఫ్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. బిబ్లఫ్ అనే పదానికి తెలుగులో అర్థము గ్రంథం లేదా పుస్తకము. బైబిల్ ఇంగ్లీష్ పదము, బిబ్లఫ్ గ్రీకు పదము, పరిశుద్ధ గ్రంథము తెలుగు పదం. బైబిల్లో 2 నిబంధనలు కలవు. ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఆదిమ గ్రీకు భాషలో వ్రాయబడినది. క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు గ్రీకు భాషలో వ్రాయబడినది. మొత్తం 66 పుస్తకాలు. బైబిల్ను ఎంతమంది ప్రవక్తలు రాశారు అంటే బైబిల్ను సుమారు 42 మంది ప్రవక్తలు రాశారు. అలాగే బైబిల్ను 1600 సంవత్సరాలు రాశారు. ఆనాటి కాలంలో కాగితాలు లేవు కనుక రాతి పలకలపై, చెట్ల బెదరులపై రాసి భద్రపరిచారు. బైబిల్ని ఎలా చదవాలి? పరిశోధించు చదవాలి, దేవరాత్రము ధ్యానించు చదవాలి, ప్రతిరోజు చదవాలి. క్రీస్తు పాఠం ఎందుకు అన్నాను. నేను చెప్పే పాఠం పేరు మారు మనసు అంటే ఏమిటి. యేసుక్రీస్తు వారు ఆయన బోధలో ప్రారంభంలో మారు మనసు గురించి చెప్పారు. మారు మనసు అంటే మనసు మార్చుకోవడం. మనసు మార్చుకోవడం అంటే మూర్ఖులకు, ఈ తరం వారికి వేరే బ్రతకడం మారు మనసు. అనగా ఈ లోకంలో అన్యులు ఆచారాలు కానీ మనసు కల్పించిన పదాలు కానీ పాటించుకోరు. కొత్త నిబంధనలో దేవుడు చెప్పిన మాటలు నడుచుకోవడమే మారు మనసు. సువార్త అంటే ఏమిటి? యేసుక్రీస్తు వాళ్ళు 2000 సంవత్సరం క్రితం ఈ భూమి మీదకి వచ్చి మనందరి పాపాల కొరకు బలి అయి, అనగా శిలువలో మరణించి 3వ దినమున తిరిగి లేచెను అని చెప్పడమే సువార్త. ఈ సువార్త ప్రతి ఒక్క క్రైస్తవులు ప్రకటించాలి. నేను చెప్పే పాఠం పేరు పరిశుద్ధాత్మ దేవుని విడుదలు. దేవుని ఆత్మ తండ్రి యొక్క ఆత్మ, యేసు ఆత్మ ఆధారణకర్త, సహాయకుడు, సత్య స్వరూపి ఆయన ఆత్మ. పరిశుద్ధాత్మ కలిగిన పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ, కృపగల దేవ, జ్ఞాన వివేకముల ఆధారముగా ఆత్మ, వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ, దయగల ఆత్మ. థ్యాంక్ యూ.